హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 మినీ యాక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ 20 మినిట్స్లోనే వాళ్ళ యాక్షన్ అంతా కంప్లీట్ చేశారు. సో అది మైండ్ బ్లాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి ట్రావిస్ హెడ్ను కొనేశారు, ఓపెనర్ దాదాపు 7 కోట్ల వరకు పెట్టారు. అండ్ ఆ తర్వాత వనిందు హసరంగా స్పిన్నర్ మనం ఎక్స్పెక్ట్ చేసిందే, కాకపోతే ఏంటంటే అతడు చాలా తక్కువ ధరకైతే రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత అసలైన మైండ్ బ్లాక్ జరిగింది. సో ఇవాళ ఎస్ఆర్హెచ్ యాక్షన్ నచ్చిన వారంతా మీరు వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఆ 4 విదేశీ ప్లేయర్స్ ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇప్పుడు అదే ఇంపార్టెంట్. సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెంటాస్టిక్ అనాలిసిస్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి, అన్ని టీమ్స్ మీద, ఎస్ఆర్హెచ్ మీద ఎక్కువగా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు అసలైన సమస్య 4 ఫారిన్ ప్లేయర్స్. సో ఐడెన్ మార్కరమ్ ఉన్నాడు, హెన్రిచ్ క్లాస్ ఉన్నాడు, అండ్ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ను కొన్నారు 20 కోట్ల 50 లక్షలు పెట్టి. సో ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ అమౌంట్, అంటే ఇతన్ని ఖచ్చితంగా ఆడిస్తారు. అండ్ అదేవిధంగా ఐడెన్ మార్కరమ్ నుంచి కెప్టెన్సీ కూడా ఈసారి ప్యాట్ కమిన్స్కి ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు ట్రావిస్ హెడ్ ఓపెనర్ ఖచ్చితంగా ఆడాల్సిందే. అండ్ వనిందు హసరంగా కూడా స్పిన్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఆడాల్సిందే. సో ఈ ముగ్గురు వెళ్తే ఇంకా మీకు హెన్రిచ్ క్లాసెన్ లేకపోతే ఐడెన్ మార్కరమ్. ఇందులో వికెట్ కీపర్గా హెన్రిచ్ క్లాసెన్ ఆడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఐడెన్ మార్కరమ్ కాస్త ఫామ్ తప్పినా కూడా ఈసారి బెంచ్కు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే మాత్రం విదేశీ ప్లేయర్స్లో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. స్వదేశీ ప్లేయర్స్లో కాస్త వీక్ అనే చెప్పొచ్చు. కాకపోతే చూడాలి ఈసారి. మొత్తానికైతే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయ్యే అవకాశాలు ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టీం మొత్తం మారుతామని డిసైడ్ అయిపోయారు. సో మంచి టీం అని నేనైతే అనుకుంటున్నాను. కానీ విదేశీ ప్లేయర్స్ని అయితే చాలా ఎక్కువగా కొనేశారు. అంతమంది విదేశీ కాకుండా ఒక స్వదేశీ హర్షల్ పటేల్ లాంటి ప్లేయర్ను తీసుకొని ఉంటే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే స్వదేశీ ప్లేయర్సే ఇప్పుడు అవసరం.